రాధా గాయత్రి ఎలా చనిపోయిందో తెలియక అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు. ఇవాళ సింహాచలంలో మాసికం ఏర్పాటు చేశారు పేరెంట్స్. మాసికానికి హాజరయ్యారు శ్రీచరణ్ అమ్మా నాన్న. కూతురు ఫోటో పట్టుకుని గాయత్రి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నీకు నువ్వే న్యాయం చేసుకోవా తల్లి అంటూ ఆమె వాపోయారు. మాసికం వేళ రాధాగాయత్రి తల్లి వేదన అందరినీ కలచివేసింది. కూతురు ఫోటోను పట్టుకుని కాఫీ తాగించేందుకు ప్రయత్నిస్తూ ఆమెంటో అన్న మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఏదైనా నాకు న్యాయం చేస్తావు కదా, న్యాయం చేస్తావని ధైర్యంతోనే ఉన్నాను నేను. సార్ ఇంక విషయం నువ్వు చేస్తావు, నువ్వు చేయకుండా ఉండవు. చాలా తెలివైన పనులు నీకు అన్నీ తెలుసు. ఏం జరిగిందో అక్కడ ఏం చేశాడో వాడు అన్నది నీకు తెలుసమ్మా. చెప్తావు, అందుకే నన్ను ఇక్కడ రప్పించావని కూడా నాకు తెలుసు. చెప్తేనే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకు ఇలా మనం నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము, నీకు తెలీదా? అవన్నీ తెలీదా? 27 ఏళ్ళు కందిపోతావేమో అన్నట్టు పెంచావు. ఇవాళ నీ ఇదేంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎందుకు డౌన్ఫాల్ చేసాడు వాడు? ఎలా జరిగింది ఇదంతా నాకు చెప్పమ్మా. బంగారు తల్లి పనులు చెప్తావు. మా అమ్మ ఎంతకన్నా డాడీ నేను అలవాటించిపోతాను చెప్పు. తిండి నిద్ర ఆహారాన్ని మానేసి న్యాయం కోసం కదా. న్యాయం కావాలి గాయత్రి, న్యాయం కావాలి. మనకి న్యాయం చూపించు, నువ్వే దారి చూపించు. నేను దేవుడిని నమ్ము, ఏ దేవుడిని నమ్ము. మాకు ఏ దేవుడు వద్దు, మా బాబాయ్ మాకు ఈ రోజు నుంచి మా ఇంటి పేరెంట్ గారు నాకు మా ఇంటి పేరెంట్ గారు నాకు మా ఇంటికి పేరెంటాలి.